31వ తేదీ ఎప్పుడు? శనివారం. మా గంటారులో ఉండేది. నేను శ్రీపారంలో పనికి పోయి వస్తూ ఉంటే 31వ తేదీ జనవరి నేను మా ఇంటాన పోయి వస్తూ ఉంటే ఆటోలో అప్సెట్ అయ్యి ఆటో యాక్సిడెంట్ అయ్యి నా పైన పడిపోయింది. నేను కింద ఉంటుంది, పైన ఆటో ఇక్కడ ఇంకా ఏమీ తెలియలేదు. ఒక 10 మంది 15 మంది వచ్చి వచ్చి ఆటో ఎత్తేసినారు. ఆటో ఎత్తేసి నీళ్ళు తాగిపించినారు. నీళ్ళు తాగిపించేసి అంబులెన్స్ వచ్చేస్తే అంబులెన్స్ రాలేదు. ఆటోలో వేసి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని పోయినారు. అక్కడ ఏం కాదు అని చిత్తూరు హాస్పిటల్కి రాసి ఇచ్చేసినారు. చిత్తూరు హాస్పిటల్కి పోయి వెన్నుముక్కలో 6 రాడ్లు పెట్టినారు. ఆపరేషన్ చేసి పంపించేసినారు. ఇంకా కాలు రాదు, మీరు ఏడైనా పోయి ట్రీట్మెంట్ చేసుకోండి అని పంపించేసినారు. నెల ఉంటుంది ఆడ. వచ్చేసి ఇక్కడ వచ్చి మురుగన్ ఇక్కడ గుడి కాడ గంట గుడి కాడ పోతే ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్పినారు ఆయన హెల్ప్ చేస్తారు, పోయి చెయ్యండి చూడండి అని. ఆడ పోయి ఆడొచ్చి ఆయన అప్పటికప్పుడే 10,000 తీసి ఇచ్చి ట్రీట్మెంట్కి ఇప్పుడు ఉండేదానికి ట్రీట్మెంట్ చేయండి అమ్మా, నేను సహాయం చేస్తాను మీకు అని చెప్పినారు. సహాయం చేసినారు. ఇప్పుడు నాకు హాస్పిటల్కి తీసుకొని పోతున్నారు. ఆయన్నే వద్దన్నానే అందరూ సహాయం చేస్తానే ఉన్నారు. ఆయన దేవుళ్ళలాగా వచ్చి నాకు కాపాడినాడు. ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. నా గురించి మళ్ళీ ఆడ మిగిలిన ఖర్చు అంతా నేనే చూస్తాను. అడ్మిట్ అంతా ఆడ ఎంత అవుతుందో నేనే మొత్తం ఖర్చు నేనే చూస్తాను. సరేనా? సార్ చాలా నమస్కారం. బాగా అయితే సంతోషం. ఆడ మీకు మురుగాన్ని వస్తాడు, రిసీవ్ చేసుకుని ఆడబిడ్డ ఉంది, వాళ్ళు రిసీవ్ చేసుకుని అడ్మిట్ చేస్తారు. మీరు చూసుకోండి, నాకు ఫోన్ చేయండి. ఏమి ఇది అయితేనో మొత్తం చేపిస్తాను. బాగా చేసుకోవాలి, బాగా అయిపోయి వచ్చేస్తే సంతోషించాలి. మేమే డబ్బులతో పని లేదు. 2 పసిపిల్లలు బాగా అయిపోవాలి. ఏం అన్ని బాగా అవుతుంది. మీరు తప్ప మాకు ఈ కాలనీలో ఎంతో మంది వెనకాల తిరిగినాం సార్. ఇంతవరకు మాకు సపోర్ట్ చేయలేదు సార్. ఎవరు కాళ్ళు పట్టుకున్నా కూడా సపోర్ట్ చేయలేదు సార్ మాకు ఎవరు. మీరు వచ్చి చేస్తారా సార్? మాకు ఒక అన్నగా నేనున్నాను. ఇప్పటికప్పుడే వచ్చి మీరు స్పందించినందుకు మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం సార్. ఎప్పటికైనా మేము వెనకాల ఉంటాం సార్. ఎంతమందిని అడిగినాం సార్, ఒక్కడు కూడా రెస్పాన్స్ కాలేదు సార్. మాకు ఎన్నిసార్లు అడిగినా కానీ రెస్పాన్స్ కాలేదు సార్. మాకు ఎవరు మిమ్మల్ని అడుగుతారట్లే మీరు రెస్పాన్స్ అయ్యి ఈరోజు మా అక్క కాలు లేకపోతే కాలు తెప్పిస్తున్నారు సార్. ఎంతో థ్యాంక్ యూ సార్ మీకు. అందరికీ నమస్కారం. నా పేరు రోషను, మా అక్క పేరు రేష్మ. పోయిన నెల జనవరి 31వ తేదీ మా అక్కకి యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ అయిపోయి చిత్తూరుకి ఎత్తుకొని పోయినాము. చిత్తూరు తీసుకొని పోతే వెన్నుముక్క ఆపరేషన్ చేసినారు. వాళ్ళు ఏం కాళ్ళు స్పర్శించలేదు, కాళ్ళకేమి వాళ్ళ కాళ్ళు వస్తాయో రాయో కూడా చెప్పలేదు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పినారంటే మీరు ప్రైవేట్లో పోయి చూపించుకోండి అని వాళ్ళు చెప్పినారు. వాళ్ళు చెప్పగానే మేము ఎంతో మందికి సహాయం అడిగినాము. మా ముందర ఎవరు రాలేదు. మా మురుగన్ అన్న వచ్చినారు. దేవుళ్ళగా ఆయన వచ్చి ఈరోజు మాకు సహాయం చేసి వేలూరు నర్వీ హాస్పిటల్లో జాయిన్ చేసేలా మాట్లాడినారు. వాళ్ళే మాట్లాడినారు. 2 లక్షల క్యాష్ కూడా ఇచ్చి ఆ పాపను పంపిస్తున్నారు. మేము ఎంతో రుణపడి ఉన్నాము ఆయనకి. ఎప్పటికైనా ఆయన వెనకాలే ఉంటామని, ఎప్పుడైనా ఆయన కోసమే ఉంటామని. మేము 6 మంది అక్క చెల్లెలు 15 మంది మేము ఎంత ఫ్యామిలీ ఉంటామో అందరూ ఆయనకి రుణపడి ఉంటామని. మాకు 6 అక్కల్లో 6 అక్కలు కూడా ఎంతో పార్టీకి సపోర్ట్ చేసినాం, మేము చేసినాం. కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు, స్పందించలేదు. అడిగితే బిల్లులు పాస్ చేయండి అని చెప్పినారు. మీరు రెడీ చేసి మా బిల్లులు పెట్టి మేము చేస్తామని చెప్పినారు. కానీ మురుగన్ సార్ ముందరికి వచ్చి ఆ పాపకి ఇప్పుడు మంచి చేస్తున్నారు. కాబట్టి ఆ పాపకి మంచి చేస్తానట్లే మురుగన్ సార్ మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. ఎప్పుడు మురుగన్ సార్ వెనకాలే ఉంటాం మేము. ఆయన ఒక్క మాట అడిగినాం మేము పోయి సార్కి. అడుగుతానట్లే నేనున్నానమ్మా మీకు, నా చెల్లి అని మాకు ముందరకు వచ్చినారు. వచ్చి ఆ రోజు 10,000 ఇచ్చి ఒక సండే రామా అని చెప్పినారు. సండే పోతానట్లే ఆయన స్పందించి ఇప్పుడు వచ్చి 2 లక్షలు ఇచ్చినారు. మళ్ళీ ఏం చెప్తానంటే ఆడ ఎంత అవుతుందో నేనే చూసుకుంటాను, ఆడయ్యి మీ పాప నడుచుకొని మీ ఇంటికి వచ్చేలాగా నేను చేస్తానని చెప్తున్నారు. అట్లాంటి దేవుడు లాంటి మా అన్న మాకు ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తాను.
ఉన్నాము. మాకెంతో అండగా ఆయన ఉన్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఈ రోజు మా అక్క ఎప్పటికీ లేచి నడవదు అని మేము అనుకున్నాము. కానీ ఈ రోజు మురుగన్ సార్ వచ్చి మాకు మంచి చేసి మా పాప నడిపిస్తున్నారంటే మా దేవుళ్ళ కనిపిస్తున్నారు ఆ సార్. మాకు ఎవరు మాకు ముందర రాలేదు, ఆ సారే మాకు ముందర వచ్చింది. ఆ అన్న కోసము మేము ఎప్పటికైనా సిద్ధంగానే ఉంటాము, ఎప్పటికైనా ఆయన వెనకాలే ఉంటాము. ఎందుకంటే మా రక్కలకి ఒక అన్నలాగా, మా పెద్దన్నలాగా, మా ఇంటికి ఒక పెద్దన్నలాగా ఆయన్నే ముందరకు వచ్చింది మాకు. ఆయన్నే మాకు మొత్తం చేస్తాడేది. ఇప్పుడు ఆయనకి కాళ్ళు పట్టుకోవాలని కూడా మేము వెనకాలకి పోము. ఎందుకంటే ఆ పాప నడిస్తే మాకు చాలు. ఆ పాపకి ఒక కూతురు ఉంది, ఒక కొడుకున్నాడు, చిన్న చిన్న బిడ్డలు ఉన్నాయి. వీళ్ళు ఆయన ఇంట ఈయనకి టీబీ క్యాన్సర్ ఉంది. ఈయన సంపాదించే కూడా లేదు. ఎందుకంటే చాలా కష్టపడితే కూడా ఆయనకి వెళ్ళిపోతారు అనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ పాప 300కి పోయి ఆడ సిలిక్ ఫారంలో పనిచేసుకొని ఆ 2 పిల్లల్ని సాక్కునేది. అట్లాంటప్పుడు అకస్మాత్తుగా ఇది అయిపోయింది. ఇది అవుతానట్లే మేము ఎవరినెన్నో అడిగినా మేమేమో చేసినాము, మాకు ఎవరు ముందరకు రాలేదు, ₹1 కూడా మాకు ఎవరు ఇవ్వలేదు. కానీ ఈ రోజు మురుగన్ సార్కి మా పరిస్థితి ఇట్లా నేను చెప్తానట్లే 10,000 ఇచ్చి పంపించి మళ్ళా 2 లక్షలు వచ్చి ఈ రోజు ఇచ్చినారు. ఆయన కోసం ఎప్పటికైనా ఆయన వెనకాలే ఆయనతోనే ఉంటాము. ఆయనకి దేవుళ్ళకి భావిస్తాం మేము. గంగమ్మగుడి చైర్మన్ సారు మా చెల్లెలకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. వెన్నుముక్క ఎరిగిపోయింది, ఆపరేషన్ చేసినారు. ఇప్పుడు కాళ్ళకి ఏ మాత్రం స్పందన లేదు. సార్ వచ్చి 2 లక్షలు ఇచ్చి చూపిస్తాము, మేమే చేస్తాము, హెర్నీ హాస్పిటల్కి పోండి అని చెప్పిన్నారు. పోగానే ఆ ట్రీట్మెంట్ చేస్తాము, కాళ్ళు వచ్చే మాదిరిగా మీరు వచ్చింది. చేసుకోండి. बैग उठा ले, बैग मत उठा ले। किच అడ్మిట్ చేసుకున్నాం. ఏమైంది? పైకి ఎక్కు. నువ్వు వెళ్తాను రిపోర్ట్లు అంతా ఉండాలి. నమస్కారం. బీసీ కాలనీ గంటా ఊర్లో మా పాప చెల్లెలు అలాంటిది. వాళ్ళు ఏదో రంగబాబు డౌన్లో ఆటోల నుంచి ఏదో స్లిప్ అయి పడి వెనకాల ఎన్నముక ఆపరేషన్ అయితే జరిగిందంట గవర్నమెంట్ హాస్పిటల్ చిత్తూరులో. సరే 2 కాళ్ళు ఇది లేదు, వాళ్ళకి స్పెషల్ ఏమి లేదు, లేచి కూర్చునేదానికి ఏం మాత్రం ఇది లేదు. మా దగ్గరకు వచ్చినారు, వచ్చి సాయం అడిగినారు, ఏమన్నా మీ వల్ల ఇది సాయం మీరు చేస్తారా అన్నారు. మేము చేస్తాము అడిగినాను. మా ఫ్రెండ్స్ సహకారంతో వాళ్ళని ఈరోజు నరివి హాస్పిటల్, వేలూరు నరివి హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ పంపించి వాళ్ళకి ఏమైతుందో ఆ ట్రీట్మెంట్ మేము చేస్తామనేసి మాట ఇచ్చినాము. ఖచ్చితంగా ఆ బిడ్డని మా తరఫున ఆ బిడ్డని నయం చేసి పిలుచుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా చేస్తామనేసి మాట ఇస్తాను.